ఈ సంవత్సరం వర్షాలు ముందు రావడంతో రైతాంగం పూర్తిగా పంటలు వేసుకున్నారు. గత వారం రోజులుగా కూడా వర్షాలు లేకపోవడంతో కొంత ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది. రాత్రి కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే రైతాంగం పూర్తిగా పంటలు వేశారు. ఆ పంటలు కొంచెం ఊరట కలిగిందని చెప్పొచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వేసిన పంటలన్నీ కూడా ఊరట కలిగింది. జిల్లా వ్యాప్తంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. గతంలో లోటు వర్షపాతం ఉండే. ఇప్పుడు నిన్న రాత్రి కురిసిన వర్షానికి 5 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో జిల్లాలో లోటు వర్షపాతం కూడా యథాస్థితికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వాతావరణంలో మార్పులకు సంబంధించి కానీ, జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా వర్షాకాలం ఈ ఏడాది ముందుగానే వచ్చింది. దాంతోపాటు రైతాంగం కూడా పూర్తిగా పంటలు వేసుకున్నారు. వర్షాలు ఎలా ఉన్నాయి? రాత్రి నుండి కూడా భారీ వర్షాలు కురిశాయి. మనకేంటంటే ఈసారి 10-15 డేస్ మనకు ముందుగా రావడం వల్ల వర్షాలు ముందుగా అంటే మన జూన్ ఫస్ట్ మనకు కేరళను టచ్ చేస్తుంటాయి. అయితే అది సెకండ్ వీక్ వరకు మనకు 10th వరకు రావాలి మన తెలంగాణలో. అయితే ఈసారి ముందుగా రావడం, మళ్ళీ మధ్యలో గ్యాప్ రావడం రెయిన్‌ఫాల్‌లో. ఇప్పటి వరకు నిన్నటి వరకు 20% డెఫిసిట్ ఉండే రెయిన్‌ఫాల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో. ఈరోజు నిన్న నైట్ కురిసిన వర్షపాతం 5 సెంటీమీటర్స్ రెయిన్‌ఫాల్, అది యథాస్థితికి వచ్చింది లోటు. అంటే మరిన్ని వర్షాలు ఇంకా మరి ఎన్ని రోజులు ఉండి పడే అవకాశం ఉంది? వాతావరణంలో ఏమన్నా కేంద్ర వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తుంది 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పి. మరి ఎలా ఉండబోతుంది? మనకు 29th వరకు ఫోర్‌కాస్ట్ ఉంది రెయిన్‌ఫాల్ తెలంగాణ రీజియన్‌లో. తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి జూలై నుంచి మళ్ళీ రెయిన్‌ఫాల్ ఉంటుంది. అంటే సాధారణ వర్షపాతం కంటే ఈ ఏడాది ఎక్కువ నమోదయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ముందుగానే వర్షాలు వచ్చాయి, మధ్యలో వర్షాలు లేవు. మళ్ళీ ఇప్పుడు యథాస్థితిగా వర్షాలు పడుతుంది. అయితే సబ్ డివిజన్ వైజ్ అయితే మనకు నార్మల్ రెయిన్‌ఫాల్ ఉంది తెలంగాణ డివిజన్. మనకు టోటల్ తెలంగాణలో 73 సెంటీమీటర్స్ ఉంటది. మన లోకల్ నిజామాబాద్ ఏమో 90 సెంటీమీటర్స్ ఉంది. సో, మనకైతే ఫోర్‌కాస్ట్ నార్మల్ రెయిన్‌ఫాల్ ఉంది. గత ఏడాది ఇదే రోజు వర్షాలు ఎలా కురిశాయి? అసలు ఏంది పరిస్థితి? అంటే 2-3 ఇయర్స్ లాస్ట్ మనకు ఎక్సెస్ రెయిన్‌ఫాల్ రికార్డ్ అయింది. గత ఏడాది మనకు 90 సెంటీమీటర్ అప్ టు 120, 130 సెంటీమీటర్స్ కూడా రికార్డ్ అయింది లాస్ట్ 2 ఇయర్స్. గత ఏడాది 25 ఈ రోజున అసలు ఎలా ఉండే వర్షాలు? గత ఏడాది వర్షాలు పడ్డాయా ఈ సమయానికి? చాలా మనకు ఎక్సెస్ ఉండే రెయిన్‌ఫాల్ పోయినసారి. జూన్, జూలై, ఆగస్ట్. మనకేందంటే మెయిన్ జూలై, ఆగస్ట్ రెయిన్‌ఫాల్. అంటే జూన్ ఒక 15 సెంటీమీటర్స్ యావరేజ్ సరాసరి. తర్వాత జూలై, ఆగస్ట్ ఏమో 30 సెంటీమీటర్ ఈచ్ మంత్. తర్వాత ఈ సెప్టెంబర్ తగ్గుతూ ఉంటుంది 15. అక్టోబర్ 10th వరకు మనకు మళ్ళీ మాన్సూన్స్ అన్నీ విత్‌డ్రాల్ అవుతాయి. అంటే అత్యధికంగా వర్షాలు ఈ ఏడాది మరింత ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకంటే ముందుగానే వర్షాలు రావడం, దాంతో పాటు ఋతుపవనాలు కూడా ముందుగా రావడం. అయితే కొన్ని ఏరియాలలో అంటే మనకు బే ఆఫ్ బెంగాల్‌లో ఒక లో ప్రెషర్ ఏరియాస్ ఏర్పడితే దానికి మాన్సూన్స్ యాక్టివ్ అవుతాయి. అయితే ఈ 29th ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది ఫోర్‌కాస్ట్. సో, మనకు రెయిన్‌ఫాల్ యాక్టివిటీ పెరుగుతది. లో ప్రెషర్ ఏరియాస్ బే ఆఫ్ బెంగాల్‌లో గానీ, అరేబియన్ సీలో గానీ ఉంటాయి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే లోటు వర్షపాతం ఉండే నిన్నటి వరకు వర్షపాతం అయితే లోటు వర్షపాతం తీసుకొచ్చింది. జిల్లాలో సాధారణ వర్షపాతం 90 సెంటీమీటర్లు నమోదు కావాల్సింది. గత ఏడాది 90 సెంటీమీటర్ల కంటే అత్యధికంగానే నమోదైంది. ఈ ఏడాది కూడా దానికంటే ఎక్కువగానే నమోదవుతుందని ఆశిస్తున్నాం. రానున్న రోజుల్లో బే ఆఫ్ బెంగాల్లో ఏదైనా తుఫాను లాంటివి ఏమైనా ఏర్పడితే ఋతుపవనాలు బలపడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు అధికంగా కురిసే అవకాశాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న కురిసిన వర్షాలకు పూర్తిగా రైతాంగం కూడా ఏదైతే ఎండిన పంటలు కొంచెం ఊరట కలిగిందని చెప్పొచ్చు. దాంతోపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసినాయి. రాత్రంతా కూడా వర్షాల వల్ల 5 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. గత ఏడాదికి చూస్తుంటే గత ఏడాది జూన్, జూలై మాసాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది కూడా అదేవిధంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.